ఆ పాండురంగడు గణపయ్య కలిసి ఈవిడ్ని నయం చేశారు. అత్తయ్య, ఏంటి మీరెందుకు ఈ పనులు చేస్తున్నారు? మీరు కోలుకున్నా కూడా విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం. ఈ పనులు నేను చేస్తాను కదా, ముందు చీపురేలా ఇవ్వండి. నా కొంట్లో బాగోలేదని నీకెవరు చెప్పారు? నా మనవరాలు చేసిచ్చిన సగ్గుబియ్యం జావ తాగ్గానే నేను పూర్తిగా కోలుకున్నాను. ఏంటి ఇప్పుడు మీరేమన్నారు? మరి నా ప్రాణదాత వచ్చి వెళ్ళింది ఉమా. అయ్యో, సఖు ఇక్కడికి వచ్చి వెళ్ళింది. హడావుడిగా వెళ్ళిపోయింది. అది నాకు చెప్పింది. వాళ్ళ అత్తయ్య గారు తెల్లవారేలోపు తిరిగి వచ్చేయమన్నారట. అది కష్టపడి నా కోసం వచ్చింది ఉమ్మా. పాపం శ్రమపడి నా కోసం వేడివేడి జావ చేసింది. నాకు సపర్యలు చేసింది. నాకు కాళ్ళు ఒత్తింది ఉమా. నాకు కొంచెం ఉపశమనం కలగ్గానే బయలుదేరి వెళ్ళింది. ఎడారిలో దాహంతో అలమటిస్తున్న వ్యక్తికి చల్లటి మంచినీరు దొరికినట్టుంది ఉమా. పాండురంగా, అసలు ఇది ఎలా సాధ్యం? అత్తయ్య చెప్పేది నిజమా లేదా ఆవిడ భ్రమపడుతున్నారా? అత్తయ్య, లోపలికి వెళ్ళండి. కాసేపు నేను చెబుతాను, మీరు వెళ్ళండి. ఉమా, నా మాట వినండి, వెళ్ళండి. ఏవండి, నేను చెప్పేది కాస్త వినండి. దయచేసి వినండి. నా మీద కోపగించుకోకండి. దయచేసి వినండి. నాకేం వినాలని లేదు. నువ్వు అమ్మని ఇబ్బంది పెట్టడం నేను కల్లారా చూశాను. ఇంకేం మాట్లాడుకో. అయ్యో, మీరలా అనకండి. అందరూ నన్ను విసుక్కుంటున్నారు. మీరు కూడా నన్ను విసుక్కోండి, కానీ దయచేసి ఒక్క క్షణం నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. నేను నా బాధని ఇంకెవరికి చెప్పుకోవాలి? ఏవండి, మీరు వసోళ్ళకి బయటకు వెళ్ళినప్పుడు మా అమ్మ మైని నుంచి వచ్చింది. మా అమ్మకు అనారోగ్యం ఉంది కాబట్టి నన్ను 2 రోజులు తీసుకెళ్దామనుకుంది. పుట్టింటికి వెళ్తానని అత్తయ్య గారిని అడిగాను. కానీ గతంలో నేను అత్తయ్య గారికి మాట ఇచ్చాను కదా, మీకు గుర్తుందా అండి? నేను జీవితంలో ఎప్పుడు పుట్టింటికి వెళ్ళను. నా భర్తకి శిక్ష విధించకండి. నేను ఇకపై పుట్టింటికి వెళ్ళను. ఒకవేళ నేను వెళితే రోజు నేను ఇంట్లో చేసే పనులన్నీ మీరు చేయాల్సి వస్తుంది. అందుకే నేను వెళ్ళలేదండి. అలాగా? నాకు చాలా గొప్ప ఉపకారం చేశావు. అందుకే అర్ధరాత్రి లేచి జావ కాచావా? నువ్వెక్కడున్నావు? మీ బామ్మ ఎక్కడ ఉంది? ఆవిడలే జావ తాగుతుంది. అర్ధరాత్రి లేచి పొయ్యి వెలిగించావు. ఎవరినైనా అడిగావా? ఊరికే నాకు కథలు చెప్పకు. సకు, నువ్వేం చెప్పినా నేను వినను. నేను జాలి తలిచి నీకు మద్దతిస్తాను. నువ్వు అందరి ముందు నా పరువు తీస్తావు. చూడు, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం మానుకో. పెరుగు తినడానికి కృష్ణుడొచ్చాడు. ఇక్కడ జావ చేస్తే అక్కడ బామ్మ తింటుంది. నిజంగా నాకు నిన్ను చూస్తే జాలేస్తుంది. నువ్వు అబద్ధాలు కోరివి కాదు. నువ్వు మంచిదానివి, అమాయకురాలివి. నువ్వు నీ ప్రవర్తన మార్చుకుంటే అది అందరికీ అర్థమవుతుంది. దయచేసి నీ తప్పుల్ని సరిదిద్దుకో. ముందు నువ్వు భ్రమలో బతకడం మానే. నీకు దండం పెడతాను సకు.